Good afternoon to you all. And I'm given time for 30 minutes to speak. పిల్లాడి చదువు కోసం ఆ తల్లి తన చదువునే త్యాగం చేస్తుంది, జీవితాన్ని ధారపోస్తుంది. అలాంటి తల్లులు ఎందరో ఇక్కడ ఉన్నారు. అందరికీ నిజంగా నేను ఐ సెల్యూట్ ఆల్ ది మదర్స్. పిల్లవాడు కాస్త చదువుకుంటే చాలు, వాడు క్లాసులో గుర్తింపు తెచ్చుకుంటే చాలు, మిగతా పిల్లల కంటే కాస్త మెరుగ్గా ఉంటే చాలు అని చెప్పి మొత్తం వాళ్ళ లైఫ్ని, కెరీర్ని అన్నీ త్యాగం చేసేసి పిల్లల మీద వాళ్ళ కెరీర్ని వాళ్ళ పిల్లల్లోనే చూసుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడా జరగదండి, కేవలం ఇండియాలో. అద్భుతంగా సాగిపోతున్న మన జీవితాల్లో ఈ మధ్య ఎన్నో మార్పులు వచ్చాయి, మీకు తెలియదు కాదు. సో మెనీ, నేను దాదాపు 500-600 స్కూల్స్కి వెళ్ళి ఉంటాను, టీచర్స్తో మాట్లాడి ఉంటాను, ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తుంటాను. ఎవ్రీవేర్ ఐ హియర్ సర్టెన్ థింగ్స్. ఎర్లీ ఏజ్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి 6 సంవత్సరాల వయసు వచ్చేదాకా వాళ్ళ సూపర్ కాన్షియస్నెస్ బాగా పనిచేస్తుంది. ఏ పిల్లలైతే 6 years దాకా, 5 to 6 years దాకా వాళ్ళకి అర్థమయ్యే రెండు అర్థమవుతాయి. ఒకటి ప్రేమ అర్థమవుతుంది, 2 భయము అర్థమవుతుంది. ఈ రెండే భాషలు అర్థమవుతాయి. పిల్లలకు అర్థమయ్యే భాష రెండు, ఒకటి ప్రేమ, ఒకటి భయం. అంటే మనం భయపెడితే తెలుస్తుంది వాళ్ళకి, ప్రేమను చూపిస్తే తెలుస్తుంది, మిగతావన్నీ తెలియవు. కాబట్టి మిగతావన్నీ తెలియాలని అప్పుడే వాళ్ళని ఫోర్స్ చేయకండి. ప్రేమను పంచండి, అవసరమైతే కోపాన్ని ప్రదర్శించండి. ఈ 2 బాగా అర్థమవుతాయి. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, పిల్లల్లో ఉన్న కోపాన్ని, ప్రేమని ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళలో కోపం వస్తుంది పిల్లలకి, లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ ఇట్. దే ఫీల్ యాంగర్ సమ్ టైమ్స్, లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ ఇట్. ఎక్స్ప్రెస్ చేయనివ్వండి. అలాగే వాళ్ళు దే వాంట్ టు షో లవ్ టువర్డ్స్ సంథింగ్, సంబడి ఎల్స్. ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ప్రేమకి అడ్డంకులు చెప్పకండి. అయితే మనం ఏంటంటే, ప్రేమ అంటే మనుషుల మీద కాదండి. దే ఎక్స్ప్రెస్ దేర్ లవ్ టువర్డ్స్ సో మెనీ థింగ్స్. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా విషయాల పట్ల వాళ్ళ ప్రేమను కనబరుస్తూ ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వర్షం వస్తూ ఉంటుంది, వాడు తడుస్తాడు. వాడు ఆ వర్షం చూడగానే తడవాలనిపిస్తుంది. మనం ఏం చేస్తాం, పేరెంట్స్గా ఏం చేస్తారు, ఎప్పుడు వర్షంలో తడకు జలుబు వస్తుంది, వర్షంలో తడకు జలుబు వస్తుంది అని. కానీ వర్షంలో తడవకు జలుబు వస్తుంది, వర్షంలో తడవకు జలుబు వస్తుంది అని మీరు ప్రోగ్రామ్ చేశారనుకోండి, అసలు వర్షంలో తడిసే ఆనందం వస్తుంది. అది ముందు నేర్పండి. పిల్లవాడికి ఆనందం వచ్చేది వర్షంలో తడిస్తే వాడు ప్రకృతితో కనెక్ట్ అవుతాడు. ప్రకృతితో కనెక్ట్ అయిన వాడు ఆ ప్రేమని పేరెంట్స్ మీద ప్రదర్శిస్తాడు. అంతేగాని వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది అని మీరు నెగిటివ్సే ఫోకస్ చేసి ఎప్పుడు కూడా చెప్పకండి. జలుబు వచ్చి ఎవరికి ఏం కాదండి, మళ్ళీ నెక్స్ట్ డే మామూలు అయిపోతారు. కాబట్టి హౌ వీఆర్ స్టాపింగ్ దేర్ గ్రోత్. మట్టిలో ఆడుకుంటారు, మట్టితో కనెక్షన్ ఇవ్వండి, ఆడుకోనివ్వండి, తప్పులేదు. కానీ టేక్ కేర్. ఆ మట్టిలో ఎంతసేపు ఆడుకోవాలి, ఎలా ఆడుకోవాలి, ఆడుకున్న తర్వాత కడుక్కోవడం ఎలా అనేది అది నేర్పించగలిగితే చాలు. ఇది ఫస్ట్ థింగ్. వాళ్ళ ప్రేమని, కోపాన్ని అస్సలు ఆపద్దు. లెట్ హిమ్ ఎక్స్ప్రెస్. ఏ పిల్లలైతే బాగా ఎక్స్ప్రెస్ చేస్తారో వీళ్ళు తర్వాత కాన్ఫిడెంట్గా తయారవుతారు. లైఫ్ తీసుకొని వాళ్ళలో అవలక్షణాలన్నీ పెరిగే అవకాశాలు 100% ఉంటాయన్నమాట. కాబట్టి లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్ అండ్ యాంగర్, నెంబర్ 1. ఇంకొకటి, చాలా సందర్భాల్లో మనం చిన్నపిల్లలు అనగానే వాళ్ళ నాలెడ్జ్ని బయట విషయాలతో మీరు చెక్ చేస్తూ ఉంటారు. బట్ పేరెంట్స్కి మన డ్యూటీ ఏంటంటే, స్కూల్లో వేసాం కదా అయిపోయింది, ఎంత వాళ్ళే చూసుకుంటారని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళ స్కూల్లో కంటే మనం ఇంట్లో చెప్పాల్సినవి చాలా ఉంటాయి. ఎంత ఎక్కువగా ఉంటాయంటే, ఈ మధ్య ఏదో పిల్లాడు వచ్చి సార్ మావాడికి ఇవన్నీ అద్భుతాలు చేస్తున్నాడు అని చెప్పి ఒక 20-25 పేర్లు, రాష్ట్రాలు, వాటి పేర్లు అన్నీ చెప్పాడు. రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత నేను అడిగిన, మీ నాన్న పేరేంటిరా అన్నాను. చెప్పాడు. మీ తాత పేరేంటిరా అన్నాను. అంటే చెప్పాడు, ఒక్క తాత కాదు, మీ నాన్న వాళ్ళ నాన్న కాదు, మీ అమ్మ వాళ్ళ నాన్న పేరేంటిరా అన్నాడు. అలాగే చెప్పేశాడు తాతలు. మీ అమ్మమ్మ పేరేంటిరా అన్నాడు. అమ్మమ్మ అంటున్నాడు. అమ్మమ్మ పేరేంటంటే అమ్మమ్మ అంటున్నాడు. నానమ్మ పేరేంటంటే నానమ్మ అంటున్నాడు. అడిగి అమ్మమ్మ పేరు, నానమ్మ పేరు తెలియట్లేదు. మరి వాళ్ళ పేరెంట్స్ ఎవరంటే తెలియట్లేదు. నేను ఏం చెప్తానంటే, బేసిక్ థింగ్స్ చిన్నప్పుడు టీచర్స్ ఇవి చెప్పారండి. టీచర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు అద్భుతంగా. కానీ మీరేంటి, మీ ఫ్యామిలీ ఏంటి, మీ అమ్మమ్మ ఎవరు, నానమ్మ ఎవరు, వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, ఇలాంటి బేసిక్స్ మనం తెలియడం ద్వారా ఒక ఫ్యామిలీకి ఒక కనెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది పిల్లలతో. ఇవి చెప్పడం అనేది తల్లులు, తండ్రులు అందరూ చేయాల్సిన పని.
ఇంకా కొన్నిసార్లు మనం తెలియకుండా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం పిల్లలను. ఎట్లా తెలుసా, అమ్మ నాన్న ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. రైట్, మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరు సరదాకి పిల్లల్ని అడుగుతూ ఉంటారు, ఏమని, నీకు నాన్నమ్మ ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా, నాన్నమ్మ ఇష్టమా. ఈ ఇద్దరిలో ఇప్పుడు అమ్మమ్మ అంటేనేమో నాన్న కోపం, నాన్నమ్మ అంటేనేమో ఈ అమ్మమ్మ ఇష్టమో నాన్నమ్మ ఇష్టం అంటే వీడి కన్ఫ్యూజన్లో చిరాకు వచ్చి నాకు పని మనిషి ఇష్టం. ఇప్పుడు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. నేను ఎందుకంటే మన క్వశ్చన్స్ అనేవి ఇలాంటివి మనం సరదాకే చేస్తూ ఉంటాం, కానీ ఇవి చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలాంటివి ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట చెప్తాను, మీరందరూ ఒకసారి మీ కుడి చేయి ఎత్తండి, అందరూ ఒకసారి ఎడం చేయి ఎత్తండి. ఇప్పుడు మీరు కుడి చేయి ఎందుకు దించారండి? నేను తెచ్చుకున్నాను, నాకు మైక్ ఉంది కాబట్టి. కుడి చేయి ఎత్తమన్నా ఎత్తారు, ఎడం చేయి ఎత్తండి నేను రెండు ఎత్తాలి కదా, ఇది ఎందుకు దించారు? నేను దించమనలే కదా. సరే, ఒకసారి లాస్ట్ చూద్దాం. మీరు పేరెంట్స్ కదా, రెండు చేతులు ఇలా పెట్టండి, నేను చెప్పింది చేయండి జాగ్రత్త. రెండు చేతులు ఇలా పెట్టండి, దగ్గర తీసుకురండి. చెప్పట్లేదు, కొడుతున్నారు. నేను కొట్టమనట్లేదు, కానీ మనం అంటాం. ఎందుకు అంటే ఇంత పెద్దవాళ్ళు మనమే, ఇన్ని తెలిసిన మనమే చెప్పేది ఎప్పుడు చేయండి. ఎదుటోడు ఏది చేస్తే అదే చేస్తాం. మీరు చెప్పేది ఎప్పుడు పిల్లలు అస్సలు చెయ్యరు. మీరు ఏం చేస్తే అదే చేస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. పేరెంట్స్, పర్టికులర్గా మదర్స్కి చెప్తున్నాను. మనం ఏం చేస్తాం తెలుసా, పిల్లలకి ఒక రోజు నానొస్తాడు, అబద్ధాలు చెప్తే ఒళ్ళు చీరేస్తా, అబద్ధం చెప్తే ఫాట్ ఫాట్ నాలుగు కొడతారు వాడిని. అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు. వాడు ఏడ్చుకుంటూ సారీ నాన్న చెప్పని అంటాడు కూర్చొని. ఈ లోపు నాన్న కాల్ వస్తుంది, అమ్మ ఫోన్ ఎత్తుతుంది. ఎత్తగానే నాన్న అంటాడు, నేను లేనని చెప్పు అని. ఆవిడండి, మా ఆయన లేరండి. ఇంతసేపు వాడిని ఎందుకు కొట్టాం మనం? అబద్ధాలు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాం. వాడు కన్ఫ్యూజ్ అవుతాడు పిల్లాడు. ఇప్పుడు అబద్ధాలు చెప్పొద్దని కొట్టాడు, మళ్ళీ నానేమో ఇప్పుడు చెప్పాలా వద్దా? దిస్ ఇస్ వాట్ దీస్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా మనం ఇంట్లో పిల్లలు క్రియేట్ చేస్తూ ఉంటాం. అందుకే ఒక కయాటిక్ సిచ్యువేషన్లో ఏర్పడకుండా ఉండాలంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఒక క్లారిటీ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే మనం ఎప్పుడు కూడా వాట్ యు సే దే నెవర్ డూ, బట్ వాట్ యు డూ దే డూ. ఐ టెల్ యూ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మా అమ్మాయిలు చిన్న మేము ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత వస్తుంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇక్కడ వికారాబాద్ వెళ్ళిస్తుంటే నాకు ఇద్దరు అమ్మాయిలు చెప్పు. వెళ్ళిన తర్వాత నూడిల్స్ 3 ప్లేట్లు తీసుకురానన్నా అంటే నేను తినను నూడిల్స్. వాళ్ళు మా ఆవిడ పిల్లలు కదా 3 తీసుకురా అంటే వెళ్ళి 3 ప్లేట్లకు మా పెద్దమ్మాయి డబ్బులు ఇచ్చింది. వాడు బై మిస్టేక్లో మన నలుగురిని చూశాడు కదా, 4 టోకెన్స్ ఇచ్చాడు. వీ పెయిడ్ ఫర్ 3 ప్లేట్స్. 3 ప్లేట్స్కి మేము పే చేసామండి. కానీ వాడు నలుగురు ఎందుకో బై మిస్టేక్ 4 టోకెన్లు ఇచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఇస్తాడు 4 ప్లేట్లు ఇచ్చాడు. అరే మనం 3కే కదా బిడ్డ పే చేసామని అన్నాను. అంటే అవునానా బై మిస్టేక్ 4 ఇచ్చేసాడు అని మా పెద్దమ్మాయి, నేను 3కే పే చేశాను నాన్న అంటే అప్పుడు ఇంకో ప్లేట్ పే చేసి రాబోతల్లి అని అనగానే మా చిన్నమ్మాయి అంది, నాన్న ఇంతమందిలో వాడికి తెలుస్తుందా, ఇచ్చేసాడు కదా తినేయండి మళ్ళీ ఎందుకు వెళ్ళి కట్టడం. అప్పుడు మా పెద్దమ్మాయి ఒక మాట అంది, జీవితంలో కళ్ళు తెరిచే మాట. ఏమని తెలుసా, ఇచ్చిన వాడికి తెలియకపోవచ్చు కానీ పందిలాగా తింటున్నావు నీకు తెలుస్తుంది కదా వాడు 4 ఇచ్చాడని, వెళ్ళి కట్టరా పోవాలి. ఇట్ ఈస్ వాల్యూస్ అండి నేను మాట్లాడుతాను. అప్పుడు వెళ్ళి మా పిల్లల చేతనే మళ్ళీ అక్కడ ఇంకో ఎక్స్ట్రా ప్లేట్కి డబ్బులు కట్టించి తీసుకొచ్చా. ఎందుకు తెలుసా, మనం ఎప్పుడైతే ఇలాంటి వాల్యూస్ చిన్న వాల్యూస్ మనం నేర్పామనుకో, ఇవన్నీ ఇంట్లో నేర్చుకుంటారు, బంధువుల దగ్గర నేర్చుకుంటారు, చుట్టాలు వస్తారు వాళ్ళ ముందు ఏదో మాట్లాడతాం, వాళ్ళు వెళ్ళగానే ఏమంటాం వాళ్ళ గురించి ఏదో నెగిటివ్గా మాట్లాడతాం. ఇప్పుడు వీడు ఏం నేర్చుకుంటాడు తెలుసా, ఓహో ఎవరైనా వచ్చినప్పుడు ఇలా మాట్లాడాలి, వాళ్ళు వెళ్ళగానే ఇలా ఇది వాడు ఎక్కడ వాడతాడంటే వాడి ప్రపంచం అమ్మా నాన్న మీరే కాబట్టి మీ ముందు ఒకలాగా మాట్లాడతాడు, మీరు లేనప్పుడు ఇంకోలాగా మాట్లాడతాడు. సో దిస్ ఈస్ వాట్ దే నెవర్ డూ వాట్ యు సే, దే డూ వాట్ యు డూ. కాబట్టి మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన పిల్లల్లో మనల్ని చూస్తారు స్కూల్లో టీచర్స్ కానీ స్కూల్ వాళ్ళు మన పిల్లల్లో ఎవరిని చూస్తారంటే పిల్లల్ని చూడరు, మనల్ని చూస్తారు. అవర్ బిహేవియర్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ చిల్డ్రన్. దట్స్ వాట్ ఐ సే కొన్ని వాల్యూస్ విషయంలో మనం పాటిస్తూ ఉంటాం. అలాగే నేను ఈ మధ్య ఒకసారి చూసాను ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్. నేను ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక ఫ్యామిలీ వస్తున్నారు, అందరు మొబైల్ ఫోన్స్లో బిజీగా ఉన్నారు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎక్కడో ఒక అబ్బాయి మాత్రం పుస్తకం చదువుతున్నాడు.
ఎక్కడో బాబు అదృష్టం నేను చూడడం నా అదృష్టం, ఇలాంటి పిల్లల్ని ఈ రోజుల్లో పుస్తకం ట్రైన్లో అని చూస్తే వాడి పక్కన వాళ్ళ అమ్మ చదువుతుందండి. ఆ తల్లికి హ్యాట్స్ ఆఫ్, ఆవిడ చదువుతుంది కాబట్టి వాడు చదువుతున్నాడు. సో దిస్ కైండ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ when we demonstrate and we are bringing up our children better. And parents particularly ఈ 6 years లోపు సూపర్ కాన్షియస్ లెవెల్ వాళ్ళకి బాగా పెరుగుతుంది. ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ 6 years తర్వాత వాళ్ళకి వచ్చేది కామన్ కాన్షియస్, అంటే అందరిలాగా ఆలోచించడం, అందరిలాగా బిహేవ్ చేయడం, అందరిలాగా వీళ్ళు ప్రవర్తించడం, ఇవన్నీ 6 years తర్వాత నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 6 years లో మీరు ఏం ఫౌండేషన్ నేర్పిస్తున్నారు? ఐ అపీల్ ఆల్ ద పేరెంట్స్, పర్టికులర్గా ఫాదర్స్. పేరెంట్స్ అంటే పర్టికులర్గా ఇంట్లో నాన్న ఎవరైతే ఉన్నారో, ఐ సే గివ్ సమ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్. చాలా మంది పేరెంట్స్ అంటారు చదవంటే అంత మా ఆవిడ చూసుకుంటుందండి, నాకేం తెలీదు, నా పనులు నాకు ఉంటాయి, మా ఆవిడ పని అది, అన్నీ నేను ఎక్కడ చూసుకుంటానండి. ఇలా అనొద్దండి. ఎందుకంటే లర్నింగ్ అర్నింగ్ అని 2 ఉంటాయి లైఫ్లో. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల చదువు, మీరు ఇచ్చే డబ్బుల కంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ టైం ఇవ్వండి వాళ్ళతో. మీ టైం ఇవ్వండి వాళ్ళతో. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అద్భుతాలు చెప్తారు వాళ్ళు. వినాలి. ఇంటికి రాగానే పిల్లలు ఏమైంది, నా స్కూల్లో ఏమైంది, మీ టీచర్ ఏం చెప్పారు, ఏదో ఒకటి ఊరికే పలకరించండి, మాట్లాడండి. అద్భుతాలు వాళ్ళు చెప్తూ ఉంటారు, నేర్చుకోవచ్చు. నేను చెప్తాను ఒక ఎక్స్పీరియన్స్. నేను ఒక రోజు ఇంటికి వెళ్ళాను. మా చిన్న అమ్మాయి పరిగెత్తుకొచ్చి, అది నాకు షాక్లు ఇస్తూ ఉంటుంది ఎప్పటికీ. అది పరిగెత్తుకొచ్చి నాన్న చూడు బొమ్మేశాను అంది. ఏదో పిచ్చి గీతలు గీసింది, ఏదో బొమ్మ. ఏలే రాగానే ఏదో చూపితో పిచ్చి గీతలు అనేది దయ్యం బొమ్మేసి అని చూసాడు అని, నీ బొమ్మే అంది. అప్పుడు మా ఆవిడ అంది, ఏంటండి దాన్ని అలా అంటారు, అది 2 hours క్రితము నీ ఫోటో, నా ఫోటో ఉంటుంది కదా ఇప్పుడు చూసింది, ఆ ఫోటో పెట్టుకున్నట ఇవాళ నేను నాన్నని ఇంప్రెస్ చేస్తా అని చెప్పి 2 hours నీ ఫోటో చూసుకుంటా అలా డ్రాయింగ్ చేసి 2 hours కష్టపడి నువ్వు తెస్తే దాన్ని దయ్యం బొమ్మన్నావు, అసలు నువ్వు ఆలోచించావా అంది. నిజంగా చాలా ఐ ఫెల్ట్ షై. 2 hours నా దగ్గర ఒక చిన్న అప్రిసియేషన్ కోసం అంత కష్టపడిందే, దాన్ని నేను ఆ మాట అనేసాను. నేను కనుక అది పూర్తిగా విని ఉంటే ఆ మాట అని ఉండేవాడిని కాదు. అందుకే పిల్లలు చెప్తూ ఉంటే వినాలి. వినడం అంటే వాళ్ళ మాటలు కాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లలు మాట్లాడుతూ ఉంటే వినడం అంటే షూస్ ఇప్పుకుంటా, బట్టలు వేసుకుంటా, ఆడుకోకుండా చెప్పు వింటున్నాను కదా అనకూడదు. సిట్ స్ట్రైట్, కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి పిల్లలతో. 5 నిమిషాలు, ఎక్కువ అక్కర్లేదు. కళ్ళలోకి చూస్తూ వాళ్ళతో మాట్లాడండి. బికాస్ దే టెల్ యూ సో మెనీ థింగ్స్. వర్డ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద మీనింగ్ ఈజ్ డిఫరెంట్. పిల్లలు చెప్పే మాటలు వేరుంటాయి, బట్ వాటి వెనకాల మర్మం వేరుంటుంది. ఆ మర్మం అర్థం కావాలి అంటే వాళ్ళ మాటల్ని మీరు పంచేంద్రియాలతో వినాలి. నేను మా అమ్మాయి సెకండ్ క్లాస్లో వరకు అద్భుతంగా ఉండేది అనమాట. సెకండ్ క్లాస్ వరకు అద్భుతంగా ఉండేది. 3rd క్లాస్కి వచ్చేసరికి 25 మార్కులకి 2-3 రావడం మొదలెట్టాను. 2-3 పీటీఏ మీట్ పెట్టారు, టీచర్స్ పిలిచారు. మా ఆవిడని పిలిస్తే ఒకసారి వెళ్ళింది, టీచర్ మంచిగా తలంటి పంపించింది. మళ్ళీ 2వ పీటీఏ మీట్కి సేమ్ పిలిస్తే మా ఆవిడ, నేను వెళ్ళను, టీచర్ తిడుతుంది, నాకు తెలుసు, నీ కూతురు పర్ఫార్మెన్స్ ఇది, నువ్వు వెళ్ళి మాట్లాడుకోండి. నేను వెళ్ళగానే మేడం నన్ను కూడా అడిగింది, అలా ఏంటి సార్ మీ అమ్మాయికి ఇలా ఏంటి అని. ఇప్పుడు నాకు ఎక్కడ ప్రాబ్లం అర్థం కావట్లేదు. మంచి స్కూల్, మంచి టీచర్స్, మంచివి. సార్ ఇలా అంటే మేడం ఇంకో 2 ఎక్కువ అయిపోయారు, ఏమైంది మేడం అన్నాను. అదే సార్ మీరు మీ అమ్మాయిలాగే మాట్లాడుతున్నారు. అరే 10 మార్కులు ఎక్కువ వేస్తే ఏమైంది మేడం మీకు, ఏంటి ఏం కదా నేను అడిగాను అన్న. చూసి అట్లా వేయకూడదండి, ఒరిజినల్గా వేయాలి కదా వాళ్ళు. సార్ ప్రాబ్లం అర్థం కాదు. ఇంటికి తీసుకొచ్చాను మా పాపని, కార్లో ఎక్కించుకొని అలా బీచ్ రోడ్లో వెళ్తూ ఏ ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి చూడండి. ఐ స్పెండ్ 4 hours పాపని కార్లో ఎక్కించుకొని కార్లో వెళ్తూ అంతా మాట్లాడుతూ అన్నాను, నాన్న మీ టీచర్కి ఏమైనా మెంటలారా అన్నాను. ఊరికే కరెక్ట్ చెప్పినావు నాన్న, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కరెక్ట్ చెప్పినావు నాన్న. ఏంటి బిడ్డ అంటే, నాన్న బుక్ మొహం మీద విసిరేస్తే మ్యాథ్స్ వస్తుందా నాన్న అంది. ఓహో, టీచర్ ఎప్పుడో ఒకసారి అట నేను మొహం మీద బుక్ ఇలా ఇసిరేసిందట, మ్యాథ్స్ తప్పు చేస్తే ఇలా బుక్ ఇసిరేసిందట. పాప ఆవిడ చాలా మంచి టీచర్, బై మిస్టేక్ ఎలా జరిగిందో అలా ఇసిరేసిందట. బుక్ ముఖం మీద వేస్తే మ్యాథ్స్ వస్తుందా నాన్న, ఆ రోజు పెట్టుకుంది మైండ్లో. అప్పటి తెల్లారి మేడం టీచర్కి చెప్పగానే పాపం ఆవిడ బాధపడుతూ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేయాలని ఆ టీచర్తో మాట్లాడి ఆవిడ మా ఇంటికి డిన్నర్ పిలిచాను. టీచర్ వచ్చి మా ఇంట్లో మా పాపతో ఇద్దరు కలిసి డిన్నర్ చేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేసి వెళ్ళేప్పుడు టీచర్కు గిఫ్ట్ ఇచ్చి ఆవిడ
ఫోన్ చేసి మేడం ఒక గిఫ్ట్ కొనుక్కున్నాండి మా అమ్మాయి కానీ బతిలాడి ఆవిడ చేత ఒక గిఫ్ట్ ఇప్పించి ఇద్దరు ఫ్రెండ్షిప్ చేశానండి. మళ్ళీ మళ్ళీ 1 year తర్వాత మా పాప అద్భుతాలు చేసేసిందంటే అది కాలేజీలో టాపర్, మ్యాథ్స్లో, ఇంటర్లో, డిగ్రీలో అన్నిట్లో అది టాపర్గా వచ్చింది. బట్ ఆ చిన్న బ్లాక్ ఒక 6 నెలలు దాని చదువు మొత్తం వెనకబడేలా చేసింది. కాబట్టి కారణం ఐడెంటిఫై చేయాలంటే పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయాలి. పేరెంట్స్ ఎప్పుడు కూడా పర్టికులర్గా ఓపెన్ అయిపోవాలంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ అండ్ సర్టెన్ ఇంపార్టెంట్ థింగ్స్. దీస్ బ్లాక్స్ పిల్లలు అప్పుడప్పుడు ఈ బ్లాక్స్ వస్తూ ఉంటాయి. ఈ బ్లాక్స్ని బ్రేక్ చేయాలంటే పేరెంట్స్ హ్యావ్ టు స్పెండ్ ద టైం. రెండవది, ఎప్పుడైనా పిల్లల్లో కొన్ని వింత ప్రవర్తనలు మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య చూసాం తల్లిదండ్రుల దగ్గర. ఏంటి తెలుసా, చాలా మందిని చూసానండి, అన్నం తినడానికి పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. మీరు చూస్తుంటారు మీ చుట్టాల్లో అక్కడక్కడ, మీరు ఎవరు మంచి పేరెంట్స్ కానీ చూసారు. సో ఇలాంటి అలవాట్లు ఇవి చాలా దారుణాలండి. ఇవి అస్సలు ఏ తల్లిదండ్రులు తెలియక కూడా తినకపోతే పడుకోబెట్టి వాడు ఏడుస్తాడు, తింటాడు. కానీ సెల్ ఫోన్ ఇచ్చి తినబెట్టకండి. అండ్ ఇంకొకటి, తింటున్నప్పుడు టీవీ చూస్తూ తింటే ఏమవుతుంది తెలుసా అండి? చాలా మంది హౌస్ వైఫ్స్ నేను చూస్తాను, వాళ్ళు సీరియల్ చూస్తూ తింటా ఉంటారు. వీళ్ళు తింటున్నప్పుడు అక్కడ టీవీలో జరిగే సీన్ బట్టి ముద్ద కలిపే విధానం మారిపోతూ ఉంటుంది, నమిలే విధానం మారిపోతుంది. అందమైన అమ్మాయిలు కూడా అప్పుడు రాక్షసుల్లా కనబడతా ఉంటారు. మనం ఇలా కనబడతా ఉంటే పిల్లలకి వింత ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే పిల్లల్ని టీవీ చూస్తూ ఉంటాం. వాళ్ళు రాగానే అక్కడేదో డిస్టర్బెన్స్ వస్తాడు, చదువుకోబో, మనల్ని డిస్టర్బ్ చేసే ప్రతిసారి చదువుకోబో. ఇంకా కొందరు మదర్స్ తండ్రుల్ని విలన్లుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ ఎట్లా సార్, నువ్వు ఇలా చేసావనుకో నానొస్తే తోలు తీస్తాడు అంటే నాన్న కసాయోడు. తోలు తీసేది ఎవడు? నానొస్తే తోలు తీసాడు. నువ్వు తీయొచ్చు కదా, నీకు సర్వాహక్కులు ఉన్నాయి కదా. నానొస్తే నీ సంగతి చెప్తాడు నాన్నని అలా భయపెట్టే భూతంలాగా చేస్తే అవి కొన్ని ఫిక్స్ అయిపోతూ ఉంటాయి ఫ్యూచర్లో కూడా. అప్పుడు నీకు అస్సలు భయపడ్డు, నన్ను ఏమైనా చేయాలంటే నాన్న రావాలి, అమ్మేమి చేయదని ఇక్కడ రిలాక్సేషన్ వస్తుంది. అలా కాదండి, టేక్ కేర్. ఈ స్మాల్ ఈ చిన్న పదాలు అనేది పిల్లల మీద బాగా ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుసా వీళ్ళకు చాలా 5 years వరకు వాళ్ళ ప్రపంచం అంతా మనమే అన్నమాట. ఈ ప్రపంచంలో వాళ్ళు ఏం నేర్చుకున్నా దానికి కారణం మనమే అవుతాం. కాబట్టి టమాటోలు పెడితే టమాటోలు వస్తాయి, పొటాటోలు పెడితే పొటాటోలు వస్తాయి. నువ్వు టమాటోలు పెట్టుకుంటా పొటాటో రా అంటే వస్తుందా? వాడు 5 senses, పంచేంద్రియాలు, కళ్ళు, చెవులు, స్పర్శ, నాలుక, రైట్? ఈ 5 sensory organs ఏవైతున్నా ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్, త్రూ 5 senses వాట్ హీ ఫీల్స్ ఎవ్రీ డే. రోజు వాడు ఏం చూస్తాడో, ఏం వింటాడో, ఏం ఫీల్ అవుతాడో అవి మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతాడు తప్పితే వాడు చూడనివి, వినవి, ఫీల్ కానివి. ఇంకా పిల్లలకి ఎప్పుడు కూడా గివ్ ఎక్స్పీరియన్సెస్. ఈ మధ్య కొన్ని ట్రెండ్స్ చూశానండి. పిల్లవాడి బర్త్డే అంటే అద్భుతంగా సెలబ్రేట్ చేసేస్తూ ఉంటారు, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు, గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళకు ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేస్తారు. ఏంటి తెలుసా, సెలబ్రేషన్కి తప్పు కాదు నేను, కానీ ఇవాళ మా వాడి బర్త్డే అని అదేదో అద్భుతంలాగా ప్రజెంట్ చేస్తూ ఉంటే వాడేమనుకుంటాడంటే నేను పుట్టడమే మన అమ్మ నాన్న అదృష్టం అనుకుంటా. కానీ ఇది చాలా చిన్న ప్రాసెస్. వాళ్ళ జీవితంలో నువ్వు ఒక చిన్నవాడివనే అలాగే ఉంచండి, వాడే మీ అద్భుతం అన్నట్టు అప్పుడు అది వీక్నెస్ కింద వాళ్ళు క్యాచ్ చేసి ఆడుకోవడం మొదలెడతారు. పిల్లల గురించి మనం ఈ మధ్య పేరెంట్స్ అనట్లేదు, వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, షేరెంట్స్ అంటున్నారు. షేరెంట్స్ అంటే ప్రతిదీ వేరే వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అనమాట. పిల్లలకు సంబంధించిన మార్కులు కానీ అవి కానీ అన్నీ షేర్ చేస్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే వాట్ యు షేర్ ఇస్ ఇంపార్టెంట్, షేర్ చేయాలి, కానీ ఏం షేర్ చేయాలి? వాళ్ళకు సంబంధించిన పాజిటివ్స్, రైట్? తెలుసా, మార్కులు ఒక్కటే కాదండి షేర్ చేయాల్సింది. వాళ్ళ పాటలు, రైమ్స్, చదువు ఒక్కటే కాదు, చాలా షేర్ చేయండి. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, క్యారెక్టర్ బిల్డ్ చేయాలి పిల్లలు. మొన్న ఏదో డిగ్రీ చదువుతున్న అమ్మాయి అండి, మీకు వంటలు వచ్చా అన్నాను. అమ్మాయికి వచ్చి సార్ అండి. ఏం వండుతావు అమ్మాయి అన్న? టీ వండుతాను సార్ అన్న. టీ వండుద్దండి, రైట్? ఎప్పుడు కూడా పిల్లల్ని చాలా సెన్సిటివ్గా చేస్తున్నాం. అసలు కిచెన్లోకి వెళ్ళారు. మీరిద్దరు పేరెంట్స్ ఊరెళ్తే ఒక 15 సంవత్సరాల అమ్మాయి ఇంట్లో వంట తీసుకోలేకపోతే కాన్ఫిడెన్స్ అన్నీ తెలియజేయాలంటే పిల్లలకి ఇంటి పని, వంట పని, ఇల్లు ఓడడం అన్నీ నేర్పండి, తప్పేమీ లేదు. గుడ్ మదర్ టీచర్స్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ ఎసెన్షియల్. మీకు తెలుసా కొన్ని సందర్భాల్లో పిల్లలు కష్టపడద్దని అన్నీ చూస్తూ ఉంటారు, కానీ తప్పు లేదండి. అడవిలో ఒక జిరాఫీ చూసారా? జిరాఫీ ఉంటుంది, అది
బేబీకి జన్మనిస్తుంది. ఆ జిరాఫీ భూమి మీద పడుతుంది. భూమి మీద పడ్డ తర్వాత తల్లి జిరాఫీ ఏం చేస్తుంది తెలుసా? మీరు ఎప్పుడైనా చూడండి నేషనల్ జియోగ్రఫీలో, పుట్టిన వెంటనే అరగంట టైం ఇస్తుంది, వెళ్ళి పట్ట తంతా ఉంటుంది, పొట్టలో తంతది అప్పుడే పుట్టిన బేబీని. ఆ తల్లి తంతా ఉంటే ఇది లేవలేదు, అప్పుడే పుట్టింది కదా, కష్టపడి లేచి మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ తల్లి మళ్ళీ లేస్తుంది. లేచి ఆ తల్లి తంతా ఉంటే తట్టుకోలేక పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ తల్లి రిలాక్స్ అవుతాడు. ఎందుకు తెలుసా? నా బిడ్డకి నేను నడక నేర్పాను అని. సో తల్లి తంతుందంటే అక్కడ ప్రేమ లేక కాదు, ఆ తల్లి కర్కషన్ కాదు, బిడ్డకి నడక నేర్పాలి అని. నువ్వు నడక నేర్పకపోతే, నడక నేర్పాలంటే సమ్ టైమ్స్ మదర్ హ్యాస్ టు బి హార్ష్, ఫాదర్ హ్యాస్ టు బి హార్ష్. కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, బండగా ఉండాలి, మొండిగా ఉండాలి. అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ డెవలప్ అవుతూ ఉంటారు. అంతేగాని చాలా సెన్సిటివ్గా ఫీల్ అయిపోకూడదు ఎప్పుడు కూడా. ఇంకా కొందరు పేరెంట్స్ని చూశాను, పిల్లల్లో చిన్నది ఏదైనా తేడా రాగానే డిప్రెషన్ గురవుతారు. ఈ డిప్రెషన్ గురయ్యే పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే, వీళ్ళ కమ్యూనికేషన్ మాట తీరంతా ఎలా ఉంటుందంటే వెంటనే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అంతే, మా ఆవిడకి ఏది రాదు, నాకు అంతే, వీళ్ళకి ఎవరు చెప్పినా రాదు, ట్యూషన్ పెట్టి రాదు, ఎవరు చెప్పినా రాదు. నాన్న వస్తాడు, ఏంటంటే ఆయన మీ ఫ్యామిలీలో ఎవరికి వచ్చిందని చదువు, వారికి రావడం రాదు, అంతే. ఇలా నాకు రాదు, నీకు రాదు, మనకు రాదు అని డిప్రెషన్కి వెళ్ళిపోతారు అని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటా ఉంటారు, పిల్లల్ని బ్లేమ్ చేస్తారు. అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. కొందరు పేరెంట్స్ ఎలా తెలుసా, అగ్రెసివ్గా వెళ్ళిపోతారు. అగ్రెసివ్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వేలకు ఫీజు తీసుకుంటారు, కానీ ఏం చెప్తారు వీళ్ళు స్కూల్లో పిల్లవాడి ముందే అంటారు. వేలకు తీసుకుంటారు, కానీ ఏం చెప్తున్నారు అక్కడ టీచర్ అని చెప్తుంది, వేస్ట్ ఈ స్కూల్స్ అని, డబ్బు తప్పితే ఏం లేదని వాళ్ళ గురించి. మీరు మాట్లాడే ప్రతి మాట వాడిలో ఫిక్స్ అయిపోయి వాడు ఏమనుకుంటాడు తెలుసా, ఈ స్కూళ్ళు ఇవి డబ్బులు తీసుకుంటాయి, వీళ్ళు ఏం చెప్పరు. అప్పుడు వాడికి టీచర్స్ మీద రెస్పెక్ట్ తగ్గుతుంది, వాడి విద్య మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా డోంట్ బ్లేమ్ అదర్స్, డోంట్ బ్లేమ్ సెల్ఫ్. ఓ కాంక్రీట్గా పేరెంట్స్ ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయండి. రైట్, మీరు చదవట్లేదు ఈ సబ్జెక్ట్లో, ఎందుకు చదవట్లేదు తెలుసా? పిల్లలందరికీ ఎంత ఎబిలిటీ ఉంటుందో. ఒక 3 years వరకు వాళ్ళకి ఏ ఆలోచనలు ఉండవు, బట్ 3 years నుండి అలా డెవలప్ అవుతూ ఉంటారు కదా. సో ఎప్పుడైతే ఈ 6 years దాకా ఫ్రీడమ్తో పెరిగిన వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించడం మొదలెడతారు, ఆ టైంలో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. పిల్లలకి 100 questions వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్కి ఓపికగా సమాధానం చెప్పాలి, అంతేకాని విసుక్కోకూడదు. పర్టికులర్లీ ఐ అపీల్ టు ఆల్ ద పేరెంట్స్ దట్ విసుక్కోకూడదు. ఎప్పుడు కూడా చాలా కూల్గా ఆన్సర్, మీకు ఆన్సర్ తెలియకపోతే తెలియదు, మీ టీచర్ని కనుక్కొని చెప్పండి అన్నా, లేదా ఇలా కనుక్కో అని చెప్పాలి. కానీ నోర్మల్ మాట్లాడ, పిచ్చి ప్రశ్నలు అడక్, ఇలా అనకూడదండి. సో దట్స్ ఎ ఏజ్ టు నో. వాడు క్వశ్చన్లు అడుగుతున్నాడు అంటే బాగున్నాడని అర్థం. క్వశ్చన్లు అడుగుతున్నాడు, మిమ్మల్ని హింసిస్తున్నాడంటే వాడు యాక్టివ్గా ఉన్నాడని అర్థం. మిమ్మల్ని ఎంత ఇరిటేట్ చేస్తున్నాడంటే వాళ్ళు సెన్స్ యాక్టివ్ అవుతున్నాయని అర్థం. అంతే, దాన్ని అప్రిషియేట్ చేయాలి తప్పితే క్వశ్చన్స్ అడగకుండా తయారు చేయకూడదు. ఎప్పుడు కూడా గివ్ ఆల్ ద ఫ్రీడమ్ ఫర్ ద చిల్డ్రన్ టు ఆస్క్ అండ్ డోంట్ బ్లేమ్ ద చైల్డ్, డోంట్ బ్లేమ్ అదర్స్, అండ్ ఇన్ బిట్వీన్ స్టార్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, లెట్ ద చైల్డ్ ఆస్క్ ద క్వశ్చన్స్. క్వశ్చన్స్ అడగనివ్వండి, మీరు క్వశ్చన్స్ అడగండి. సో దట్స్ ద వే టు స్పెండ్ మోర్ టైం. ఎందుకంటే మీరు టైం లేదు అనే మాట ఎప్పుడైతే చెప్తారో అంటే, మీరు కొన్ని 100 కోట్లు సంపాదించండి, మీ పిల్లలు కనుక తెలివైన కాకపోతే ఆ 100 కోట్లని 100 రోజుల్లో హరించేస్తారు. మీరు వాళ్ళు తెలివైన అయితే మీరు ఏం సంపాదించకపోయినా 100 కోట్లు వాడు సంపాదిస్తారు. కాబట్టి లర్నింగ్ డిసైడ్స్ అర్నింగ్. పిల్లల చదువు అనేది వాళ్ళ అర్నింగ్ని డిసైడ్ చేస్తుంది. అర్నింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు అనుకుంటారు, అనుకుని డబ్బు ఎందుకులే మాకు బోల్డ్ ఉంది అనుకుంటారు. అలా కాదండి. అర్నింగ్ అంటే డబ్బు ఒకటే కాదు. లర్నింగ్ డిసైడ్స్ అర్నింగ్. అర్నింగ్ అంటే అర్నింగ్ నేమ్ అండ్ ఫేమ్, అర్నింగ్ హ్యాపీనెస్, అర్నింగ్ సాటిస్ఫాక్షన్, అర్నింగ్ రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ. ఇవన్నీ కూడా సంపాదించడమే. సంపాదించేవన్నీ కూడా లర్నింగ్ని బట్టే ఉంటాయి. కాబట్టి ఆ లర్నింగ్ కోసం మీరు టైం ఇవ్వండి, లర్నింగ్ కోసం ఫోకస్ ఇవ్వండి, లర్నింగ్ కోసం మనీ ఖర్చు పెట్టండి, తప్పు లేదు. పిల్లల చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. సో ఎప్పుడు పుస్తకాలు కొనివ్వండి, చదివించండి. డబ్బు కోసం ఎప్పుడు కూడా వాళ్ళ లర్నింగ్ కోసం డబ్బు ఖర్చు పెట్టాలండి. ఐ 100% సపోర్ట్ దిస్. ఎందుకు అంటే మనం అనవసర వాటి మీద స్పెండ్ చేస్తూ ఉంటాం, చాలా స్పెండ్ చేస్తూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు ఎట్లా తెలుసా, డ్రెస్ వేయగానే ఏమంటారు తెలుసా, మనం అబ్బా ఈ డ్రెస్సులు ఎంత బాగున్నావు తల్లి, మా పాప డ్రెస్ చూడండి అని దాన్ని అందరికి షేర్ చేస్తారు. డ్రెస్లో పాప బాగుండడం ఏంటండి?
ఈ డ్రెస్ లో మావాడు ఎంత బాగున్నాడు తెలుసా. ఎప్పుడైతే మీరు ఈ డ్రెస్ లో బాగున్నాడు, ఈ క్యాప్ లో బాగున్నాడు, ఈ షూస్ లో బాగున్నాడు అని వీటి గురించి మాట్లాడతారో మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో యూ హ్యావ్ టు టాక్. మీ వాటిలో చిన్న అచీవ్మెంట్ వచ్చింది, వాడు ఏదో చిన్నగా ఏదో కనుక్కున్నాడు, ఏదో తయారు చేశాడు బొమ్మ, ఏదో ఫోటో తీసి అందరు షేర్ చేయండి, మా అబ్బాయి 2 hours కష్టపడి ఎంత బాగా తయారు చేశాడు తెలుసు అని. అచీవ్మెంట్స్ నేర్పించండి, అచీవ్మెంట్స్ కి అప్రిషియేట్ చేయండి. వాడికి చిన్న అచీవ్మెంట్ వచ్చినా అందరికీ చెప్పండి. స్కూల్లో మా వాడికి 1st ర్యాంక్ వచ్చింది, 5th వచ్చింది, అన్ని షేర్ చేయండి. కానీ ఆ లగ్జరీస్ నో, ఫిజికల్ అపియరెన్స్ ని పొగడకండి. అందంగా ఉన్నావు, బాగున్నావు, ఈ డ్రెస్ లో బాగున్నావు, ఈ హెయిర్ స్టైల్ లో బాగున్నావు, ఇలాంటివి ఎప్పుడు కూడా పిల్లల్ని అలాంటివి పొగడకూడదు. వాళ్ళ తెలివితేటలు పొగడాలి, వాళ్ళ అచీవ్మెంట్స్ పొగడాలి, వాళ్ళ వర్క్ను పొగడాలి. పాప ఛాయ్ పెట్టింది అనుకోండి, షుగర్ లేకపోయినా దరిద్రంగా ఉన్నా ఎంత బాగా చేసావు తల్లి, షుగర్లెస్ టీ అని చెప్పండి, పొగడండి. వాళ్ళ పనిని అప్రిషియేట్ చేయడం అలవాటు చేసుకున్న రోజు యు ఆర్ గోయింగ్ టు బి ఏ డిఫరెంట్ పేరెంట్. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు దే థింక్ అంటే తక్కువ ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు. ద గ్రేటెస్ట్ క్రైమ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ అండర్ ఎస్టిమేటింగ్. ఎప్పుడు కూడా ఏ పిల్లల్ని తక్కువ అంచనా అస్సలు వేయకండి, వాళ్ళ మీద నమ్మకం ఉంచండి. ఫస్ట్ థింగ్ ఈజ్ మీ పిల్లల మీద మీకు నమ్మకం ఉండాలి. ఉండాలా వద్దా? ఎవరైనా పిల్లలు చెప్పగానే నువ్వేది చెప్పావు నేను నమ్ముతున్నాను, నమ్మండి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ గ్రేట్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ ప్రపంచంలో ప్రతి పిల్లవాడు కూడా ఒక అద్భుతం ఉంది. కాబట్టి ఆ అద్భుతాన్ని మీద మీకు నమ్మకం ఉండాలి. మీ పిల్లవాడి మీద మీకే నమ్మకం లేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ నమ్మకం ఉండదు. కాబట్టి పిల్లల్ని బాగా నమ్మాలి, వాళ్ళ తెలివితేటలు నమ్మాలి, వాళ్ళ తెలివితేటల్లో వాళ్ళ పనిలో మీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని పెంచుకోండి. మై చైల్డ్ ఈజ్ గ్రేట్. మీకు తెలుసా థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన స్టోరీ. ఆయన స్కూల్కి వెళ్తే చెవుడు ఆయనకి సరిగ్గా వినపడదు. ఆయన స్కూల్కి వెళ్తే మీ అబ్బాయి క్లాసులు ఫాలో కావట్లేదని టీచర్లు తిట్టి పంపించారు. ఇంకో స్కూల్కి వెళ్తే జాయిన్ చేసుకోలేదు, 3-4 స్కూళ్ళలో తీసుకోలేదు. ఎందుకంటే ఈ అబ్బాయి క్లాసులు ఫాలో కావట్లేదు చెప్పలేకపోతున్నాడు. అందరు తిట్టిన వాళ్ళ మదర్ ఏం చేసింది తెలుసా? ఆ తల్లి, మీకు మా అబ్బాయికి చెప్పే తెలివితేటలు మీకు లేవు, నా పిల్లాడు అద్భుతం అంది. ఆవిడే టీచింగ్ మొదలెట్టింది. అలా పెరిగిన తల్లి శిక్షణలో పెరిగిన అబ్బాయి ఈరోజు ఈ ప్రపంచానికి బల్బు కనుక్కున్నాడండి, ప్రపంచానికి వెలుగునిచ్చాడు, థామస్ ఆల్వా ఎడిసన్. ఆ రోజు ఆ తల్లి కనుక పిల్లాడిని తక్కువ అంచనా వేసి ఉంటే ఈ ప్రపంచం అంతా చీకట్లో ఉండేది. అలాగే మీ అబ్బాయి కూడా అద్భుతాలు చేస్తాడు, ముందు అద్భుతాలు చేస్తాడని నమ్మండి, అంతేకాని చిన్నగా ఆలోచించకండి. థింక్ బియాండ్ రైట్. ఇంకా మనందరికీ తెలుసు కదా, మనకు చిన్న కోడిగుడ్డు. లెట్ మీ టెల్ యు ఆల్, ఒక కోడిగుడ్డు కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇందులో ఎంతమంది తింటారు ఎగ్స్ చెప్పండి, చేయండి. ఎగ్స్ ఎంతమంది? ఓకే, వాళ్ళ అమ్మని ఎంతమంది తింటారు? ఎగ్ వాళ్ళ అమ్మ అంటే చికెన్. ఓకే, అందరు తింటారు. ఒక కోడిగుడ్డు కాస్ట్ ఎంత తెలుసా? 5 రూపాయలు. ఎంతండి? అయ్యో మీరు ఎప్పుడు కొనరా? 6 రూపీస్ 7 రూపీస్ ఉంటుంది. సో ఎందుకంటే మన ఇలాగే కపుల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అడుగుతుంటే కిలో నూనె ఎంత అని లేడీస్ అడిగితే ఆవిడ ఇట్లా వాళ్ళ ఆయన అడిగితే చెప్పేశాడు. సో అప్పుడప్పుడు మనం కూడా కనుక్కుంటా ఉంటారు. లెట్ మీ టెల్ యు 6 రూపీస్ కదా. ఆ కోడిగుడ్డుని బాయిల్ చేయండి, వాటర్ వేసి బాయిల్ చేస్తే అది నరకం చూస్తుంది. కానీ బాయిల్ అయ్యి బయటకి స్మూత్గా వస్తుంది. స్మూత్గా వచ్చిన తర్వాత బాయిల్డ్ ఎగ్ విలువ 6 రూపాయలు కాదండి, 10 రూపాయలు అవుతుంది. కానీ ఆ 10 రూపాయలు దాని విలువ పెరగాలంటే అది వేడి నీళ్ళల్లో బాయిల్ అవ్వాలి, కష్టం పడాలి, తట్టుకోవాలి ఆ వేడిని. ఆ తర్వాత ఉడికి బయటకు వచ్చిన గుడ్డుని అడ్డంగా నిలువుగా కోసి ఉప్పు కారం వేసి బయట అమ్మండి 15 రూపాయలు వస్తుంది. దాన్ని కోసి అమ్మితే ఉప్పు కారం వేస్తే నరకం వస్తుంది, కానీ దాని విలువను పెంచుకుంటుంది. అదే కోడిగుడ్డుని మీరు ఆమ్లెట్ వేస్తే హాట్ పెనం మీద రకరకాల ఉప్పు కారం వేస్తే నరకం వస్తుంది, కానీ దాని విలువ 20 రూపాయలు అవుతుంది. అదే కోడిగుడ్డుని మీరు ఎగ్ బుర్జీ చేసి ఆనియన్స్ మిక్స్ చేసి ఎగ్ రోల్ చేయండి, 25 రూపాయలు అవుతుంది. అంటే ఒక కోడిగుడ్డుని 150 రకాలుగా వంటలు చేయొచ్చండి. నువ్వు దాన్ని ఎలా చేసావనే దాన్ని బట్టి దాని విలువ పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ పిల్లలందరూ కూడా కోడిగుడ్డు లాంటి వాళ్ళు, రైట్? వాళ్ళందరూ కూడా అందరూ 6 రూపీస్. ఇప్పుడు స్కూల్ లెవెల్ అందరూ అదే వాల్యూ వాళ్ళది. కానీ దాన్ని ఉడికించారనుకోండి, దాని విలువ పెరుగుతుంది. సో మీరు ఉడికించడం రావాలి, దాని కొత్త డిష్ తయారు చేయడం రావాలి. దాని నుండి మీరు ఆమ్లెట్ చేస్తారా? అమ్మో ఆమ్లెట్ అయితే నా బిడ్డ భరించదు అని మీరు చాలా సేఫ్ గేమ్ ఆడకూడదు. పిల్లల్ని చాలా సెన్సిటివ్గా చూడటం వల్ల వ్యక్తిత్వం కోల్పోయి డిపెండెన్సీ వచ్చేసి వీళ్ళు పెద్ద పెరిగిన తర్వాత స్కూల్ లెవెల్లో చాలా అలవాట్లు వస్తున్నాయి. అందుకనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి, వాళ్ళకి తట్టుకునే ఎబిలిటీ నేర్పాలి.
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బండి నేర్పేప్పుడు హెడ్కి హెల్మెట్ పెట్టాలి తప్పితే బాడీ అంతా హెల్మెట్ పెట్టద్దు. బాడీ అంతా హెల్మెట్ పెడితే వాడు బండి నడపలేడు. పేరెంట్స్ ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండి బాడీ అంతా హెల్మెట్ పెట్టేసి నువ్వు బండి నడపరా అంటే వాడు నడపలేడు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ ఇస్తూనే, కంట్రోల్ చేస్తూనే వాళ్ళలో ఒక మంచి డెస్టినీ, ఒక అద్భుతాన్ని ప్రపంచానికి అందించే మంచి పేరెంట్స్గా మీరంతా కావాలని, అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ అవకాశం వస్తే ఎప్పుడైనా ఎక్కువసేపు మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.